హాయ్ హలో నమస్తే. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి స్టూడియో స్టార్ట్ చేసి స్టూడియో సెట్ అవ్వట్లేదని చెప్పి బయటికి వచ్చేసి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అతనికి సరిగ్గా సపోర్ట్ లేకపోవడంతో బయటికి వచ్చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పీహెచ్ ఇంటీరియర్ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ రన్ చేస్తూనే పర్ణిక క్రియేషన్స్ అని చెప్పి వాళ్ళ పాప పేరు పైన యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 మేనేజ్ చేస్తున్నాడు. సో అసలు అతను స్టూడియోస్ మానేసి యూట్యూబ్ సైడ్ గానీ, లేకుంటే ఓన్ బిజినెస్ సైడ్ గానీ ఎందుకు రావాల్సొచ్చింది? అసలు అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటని చెప్పి అతన్ని అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మన దగ్గర ఉన్నారు ప్రవీణ్ తేజ్ అన్న. సో హాయ్ అన్న. నమస్కారం. సో అన్న, మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీరు స్టూడియోస్ సైడ్ ఎందుకొచ్చారు? ఇండస్ట్రీ సైడ్ ఎందుకొచ్చారు మీరు? యాక్చువల్లీ నేను బెంగుళూరులో జాబ్ చేసేవాడిని. అంటే హార్డ్వేర్ నెట్వర్కింగ్ అట్లా జాబ్ చేసేవాడిని. ఓకే. సో నా ఫ్రెండ్స్ వీళ్ళంతా నాకు ఫస్ట్ నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం బాగా. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎంకరేజ్మెంట్ డాన్స్ చేసేవాడిని బాగా డాన్స్ అంటే స్కూల్లో. ఇష్టం అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అయినప్పుడు అవన్నీ ఇట్లా బాగా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు మీరు చాలా బాగా చేసేవాడిని. ఓకే. ఆ, నువ్వు మూవీస్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళిపో, ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఎందుకు టాలెంట్ ఉన్న తర్వాత ఈ జాబ్స్ ఇవన్నీ ఎందుకు, అవి అలా అలా అనేవాళ్ళు సో అనమాట. సినిమాలో శివాజీ మూవీలో ఒక డైలాగ్ ఉంటాయి కదా, నువ్వు ఆలోచించకుండా లండన్ వెళ్ళిపోమావా అని. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అలా సో అలా అలా ఎంకరేజ్మెంట్ వెళ్ళిపోమావా అని. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఇలానే చేసేవాళ్ళు అప్పుడు. అంత కాలేజ్ ఫ్రెండ్స్ కదా. సో మనం ఫస్ట్ ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వెళ్తాయి. వాళ్ళే కారణం. తొక్కాలన్నా ఎక్కాలన్నా వాళ్ళ దగ్గర సో నుంచి వాళ్ళ వల్ల నాకు ఇండస్ట్రీ జాబ్ నుంచి ఇండస్ట్రీకి రావడానికి స్టార్టింగ్ అంటే నా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు. ఓకే. నేను అప్పుడు అంతకన్నా ముందు నాకు డ్యాన్స్ స్కూలు అవన్నీ ఉండేది. ఉమ్. సో అట్లా పార్టైన్గా. సో మా క్లాస్మేట్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు యాక్టర్స్ ట్రైనర్ ఉండే. యాక్టర్స్ ట్రైనర్ ఉండే. సో వాడు తీసుకెళ్ళాడు. అద్రా అన్నయ్యనుండు, మా అన్నయ్యనే ఉన్నాడు, ట్రైన్ చేస్తారు బాయ్స్, నువ్వు ట్రైన్ అవ్వు, ఓకే. ఆఫీస్ కూడా చూసుకుందు అలా అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళుండే. ఉమ్. సో నేను ఎలాగో నాకు డ్యాన్స్ వచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉమ్. బాగా ఫోర్స్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో గ్లామర్ కూడా ఉంది అది అని చెప్పేసి అనేవాళ్ళు బాగా. మరి మనకేముందో మనకైతే తెలియదు. అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? లేదు. సో అలాంటి నిజమా అనుకొని అట్లా సరే ఓకే అని చెప్పేసి నాకు ఎట్లాగో డ్యాన్స్ వచ్చు కదా, అవును. సో ఇంకా ట్రైన్ ఏమైనా అవుదాం, మనకు ఇంకా ఏమేమి అవ్వాలో సో తెలుసు. ఓన్లీ డాన్స్ కాకుండా ఇంకా వేరే కూడా ఒక నేర్చుకోవాలి. ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలి, అవును. ఎలా ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన. అప్పుడు ఇక వచ్చి బ్రదర్ దగ్గరే ఉండేవాడిని ఫస్ట్ స్టార్టింగ్లో. ఉమ్. అందరు చాలామంది హీరోస్ వచ్చేవాళ్ళు, అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్ అండ్ యాక్టింగ్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. నా సబ్జెక్ట్ ఓన్లీ డ్యాన్స్ వరకే ఉండేది. ఉమ్. ఓ ఇవన్నీ నేర్చుకోవాలా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. ఉమ్. సో అప్పుడు అవన్నీ నేర్చుకున్నా. అంటే మీ స్టూడియోలోకి వెళ్ళిన స్టూడియోలో తర్వాత వెళ్ళినప్పుడు బ్రదర్ దగ్గరే ఉండేవాడిని అప్పుడు. సో అవన్నీ వచ్చే హీరోస్ని వాళ్ళందరినీ చూసుకుంటూ నేను కూడా నేర్చుకునేవాడిని. జిమ్నాస్టిక్స్ కానీ డ్యాన్స్ ఫైట్స్ ఇవన్నీ నేర్చుకునేవాడిని. సో అలా 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 స్టార్టింగ్ అయితే అలా జరిగింది.